సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, టీచర్స్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ సార్కి, మా మెంటర్ ఉమామహేష్ సార్కి, రేఖా మేడం గారికి, అప్పులంటి సోమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మై సెల్ఫ్ మణికంఠ, మాది విశాఖపట్నం కోరడ గ్రామం అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఒక ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండేటప్పుడు వచ్చింది. సో ఇన్స్టాగ్రామ్లో చూసి నేను వెంటనే సోమేష్ గారు కాంటాక్ట్ అయ్యి బిజినెస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో సోమేష్ గారు నాకు క్లారిటీగా చెప్పడం జరిగింది. జనరేషనల్ ఇన్కమ్ కూడా నాకు క్లారిటీగా చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత క్లారిటీ తీసుకొని ఐడి క్రియేట్ చేసుకొని ఒక బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 72 రూపీస్ అండ్ నా హైయెస్ట్ ఇన్కమ్ 30,000 ప్లస్ తీసుకుంటున్నానండి. సో ఇదంతా మెంటర్ యొక్క సపోర్ట్ అండ్ మీటింగ్స్ వల్ల ఇదంతా సాధ్యమైంది. సో ఈరోజు సెషన్లోకి వచ్చేసరికి అయితే నేను చెప్పబోయే టాపిక్ యూత్ ఎంపవర్మెంట్ అండి. సో స్క్రీన్ షేర్ చేస్తాను సార్. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే సార్, చేయండి. సార్ కనబడుతుందా? ఎస్ సార్, విజిబుల్ అవుతుంది. ఓకే సార్. ఎస్ సార్. వెల్కమ్ లేడీస్ టు 5 AM జూమ్ సెషన్ యూత్ ఎంపవర్మెంట్. సో అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ప్రతిసారి యూత్ ఎంపవర్మెంట్ టాపిక్ ఎందుకు తీసుకుంటున్నాను మీరు అడగొచ్చు. సో నేను ఎందుకు యూత్ ఎంపవర్మెంట్ టాపిక్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను హాస్టల్లో అంటే నేను బీటెక్ చదివే టైంలో హాస్టల్లో ఉంటుండే, అంటే హాస్టల్లో ఉండేవాడిని. సో హాస్టల్లో యూత్ ఏదైతే ఉందో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, నేను చాలా మందిని యూత్ని చూశాను. సో యూత్ అందరి లైఫ్లో ఒకలా ఉండవు. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వేరేలా ఉంటాయి. సో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి, అంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో యూత్ కాబట్టి, వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ కోణాల్లో అది కరెక్టా రాంగ్ అని చాలా ఆలోచించి, సో వాళ్ళ సిచ్యువేషన్స్లో కూడా ఆ, ఆలోచించి కూడా నేను యూత్ ఎంపవర్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో నేను ఇది థర్డ్ యూత్ ఎంపవర్మెంట్, మూడోసారి చెప్పబోతున్నాను. సో ఈ ముందు 2 సార్లు చెప్పిన యూత్ ఎంపవర్మెంట్ ఇది దేనికి దానికి అంటే ప్రతి దానికి ఏది లింక్ ఉండదు, అసలు సంబంధం ఉండదు. సో డిఫరెంట్ గా క్వైట్ ఆపోజిట్ గా యూత్ ఎంపవర్మెంట్ అదని చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా మందిని హాస్టల్లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్ అవనివ్వండి, సీనియర్స్ అవనివ్వండి, ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారో, ఎటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారో, సో ఇవన్నీ నేను ఫేస్ చేసి చూశాను కాబట్టి నేను యూత్ ఎంపవర్మెంట్ టాపిక్ తరచుగా తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకోవడం వల్ల నాకేమనిపించింది అంటే, యూత్ ఎంపవర్మెంట్ సిరీస్ లాగా అనిపించింది నేను చెప్పేది. సో ఈ ఫస్ట్ యూత్ ఎంపవర్మెంట్ ఏంటంటే, అసలు ఆపర్చునిటీ ఎందుకు క్రాప్ చేసుకోలేకపోతున్నారు యూత్ అనే దాన్ని బట్టి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. సెకండ్ యూత్ ఎంపవర్మెంట్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాను. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేషనల్ గా ఫెయిల్ అయ్యారని చెప్పి, ఆ లోన్ల బాధలో వేయరని చెప్పి సో సూసైడ్లు చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ రోజుల్లో కాలేజ్ మేనేజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, కాలేజ్ మేనేజ్మెంట్లు కూడా కొంచెం గా బిహేవ్ చేయడం, హరాస్ చేయడం స్టూడెంట్స్ ని, పర్మిషన్ అడిగితే లీవ్ ఇవ్వకపోవడం. సో ఈ విధంగా బిహేవ్ చేయడం అంటే అది సెకండ్ యూత్ ఎంపవర్మెంట్ చెప్పడం జరిగింది. సో ఈ థర్డ్ యూత్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో, ఇది కొంచెం డివోషనల్ గా కనెక్ట్ అవుతుంది అనమాట. డివోషనల్ గా ఎందుకు కనెక్ట్ అవుతుంది అంటే, ఆ, అప్పుడు ఇప్పుడు అంటే ఒకప్పుడు యూత్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఇప్పుడున్న జనరేషన్ ఎలా మారింది అని చెప్పి దీంట్లో ఈ యూత్ ఎంపవర్మెంట్ లో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ డివోషనల్ గా కనెక్ట్ అవుతుంది కాబట్టి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ ఆ, ఈ ఈ సెషన్ లో మీకు సింపుల్ గా ఒక చిన్న టచ్ అనేది ఇస్తాను. అంటే యాక్చువల్ గా మనం బయట తెలుసుకోవాల్సింది ఏంటంటే, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని ఈ మధ్య వైరల్ అవుతుంది. అంటే చాలా మంది మనకి అప్పట్లో చెప్పేవారు అనమాట, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి అని చెప్పి. అంటే ఇది నేను రీసెర్చ్ చేయడం జరిగింది. సో సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని చెప్పారు. సో ఇది మనం ఆ ఇది ఏదైతే ఉందో, ధర్మం రక్షిత రక్షిత, అంటే దీని అర్థం ఏంటంటే, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని దీని అర్థం. ఇది ఒకప్పుడు అంటే నేను 6th 7th క్లాస్ ఉండే టైంలో ఆ ప్రతి ఇంటికి డోర్ మీద ఒక స్టిక్కర్ ఉండేది.
ఇంటి గుమ్మానికి ద్వారబంధానికి ఒక స్టిక్కర్ అంటించి ఉండేది. అక్కడ ఏముండేదంటే ధర్మో రక్షిత రక్షిత అని ఉండేది. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. సో ఇది అంటే ఇక్కడ వెళ్తున్న కొద్దీ దీని యొక్క అర్థాన్ని రియలైజ్ అయ్యాను. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. సో దీని గురించి తెలుసుకునే ముందు ధర్మం అంటే ఏంటో మనకు ముందు తెలియాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధర్మం? సో ఈ ధర్మం గురించి చెప్పే ముందు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ అనేది ఎలా మారిపోయింది అనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అప్పుడు వర్సెస్ ఇప్పుడు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఒకప్పుడు ఎలా ఉండేది, రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇప్పుడు ఎలా ఉంది. సో రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే ఒకప్పుడు అంటే చిల్డ్రన్స్ లో భయం అనేది ఉండేది. సో మేము అంటే 2000 నుంచి 2005 వరకు బోర్న్ అయ్యే పిల్లలు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పట్లో ఒక భయం అనేది ఉండేది. అంటే ఇప్పుడు ఫాదర్ ఒక నాన్నగారు బయటికి వెళ్ళారు, ఆయన వచ్చేస్తున్నారు దగ్గరలో ఉన్నారనే టైంకి మనం గమనించి వెంటనే బుక్ తీసి చదివినట్టు నటిస్తాం. ఎందుకంటే ఆ భయం, అంటే ఆ భయం అనేది ఉండేది. అందుకే వస్తున్నారని తెలియగానే బుక్ తీసి చదివినట్టు నటించడం ఇవన్నీ చేసేవారు. ఇది 2000-2005 పీపుల్ ఇది ఫేస్ చేసే ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఒక భయం అనేది ఉంది. సో ఆ భయం అనేది ఉండడం వల్ల ఫ్యూచర్ లో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే యూత్ ఏజ్ వచ్చేసరికి, టీనేజ్ వచ్చేసరికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అదే విధంగా ఒకప్పుడు ఏంటంటే ప్రతిదీ స్ట్రిక్ట్ గా ఉండేది. భయం చెప్పేవారు. భయం చెప్పినాక కూడా మన పిల్లలు అప్పుడు బాధపడ్డామే అనుకోండి, బాధపడ్డామే అంటే వెంటనే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఓదారుస్తారు. అంటే వాళ్ళ భయం ఎలా ఉండేదంటే ఒక మోటివేషన్ లా ఉండేది. సో అది అప్పుడు అర్థమయ్యేది కాదు. యూత్ టీనేజ్ వచ్చిన తర్వాత అది రియలైజ్ అవుతాం. సో అంటే ఎప్పుడైతే పేరెంట్స్ అంత స్ట్రిక్ట్ గా ఉండి భయం చూపించారో ఆ భయం అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నాం. ఆ భయం అనేది ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసుకున్నామో యూత్ ఏజ్ వచ్చేసరికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ గా మనం ఏదైనా చేయాలి అంటే ఒక ఏ పని చేసినా ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తాం. ఎందుకంటే లోపల ఫియర్నెస్ ఉంది కాబట్టి. సో అదే విధంగా ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఈ రోజుల్లో ఉమ్, ఈ రోజుల్లో బోర్న్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారంటే 2007, 2008, 2009, 2010 అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే యూత్ ఆ బర్త్ ఇయర్ లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు బోర్న్ అయిన టైంకి టెక్నాలజీ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో ఎక్కడ చూసుకున్నా సరే ఇప్పుడు సపోజ్ 2023-2025 2023 నుంచి 2025 వరకు పుట్టిన మధ్య అంటే ఆ మధ్య పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పుట్టే టైంకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. అంటే వాళ్ళు పుట్టిన తర్వాత చాలా మంది జనం ఏం చేస్తారు, ఫోన్లలో మునిగిపోయారు. రీల్స్ చూడటం ఇవన్నీ చూడటం మొదలు రీల్స్ కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ కానీ టైం పాస్ చేయడం కానీ జంక్ ఫుడ్ కానీ టెక్నాలజీస్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల వాళ్ళు పుట్టే టైంకి ఇవన్నీ ఇట్టే ఎక్కిపోతాయి బుర్రకాయలకి. సో ఈ రోజుల్లో ఎలా ఉందంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క చిన్న పిల్లడికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది సపరేట్ గా. పెద్దోళ్ళకి ఇన్స్టాగ్రామ్ అంటే టీనేజర్ల కంటే యూత్ ఏజ్ కి అంతకన్నా పెద్దోళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నది. ఈ రోజుల్లో అది కామన్ థింగ్. అలాంటి ఈ రోజుల్లో ఇంకో కామన్ థింగ్, దానికన్నా పెద్ద కామన్ థింగ్ ఏంటంటే ఆ చిన్న పిల్లలకి అంటే 1 year బేబీస్ కి 2 year పిల్లలకు కూడా సెపరేట్ గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పుట్టే టైంకి ఇవన్నీ ట్రెండ్ అయిపోయి వైరల్ అవుతున్నాయి అనమాట. వాళ్ళ చేత కూడా రీల్స్ చేపించి ఎంకరేజ్ చేపిస్తున్నారు ఈ రోజుల్లో పేరెంట్స్, ఈ జనరేషన్ పేరెంట్స్. సో ఒకప్పుడు అంటే ఒకప్పుడు పేరెంట్స్ ఏంటంటే ధర్మం గురించి చెప్పారు. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయనేవారు. దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళి మంచిగా ఎగ్జామ్ రాయి మంచిగా చదువుకోని చెప్పేవారు. పల్లెటూరు నుంచి సిటీలో హాస్టల్కి పంపించేవాళ్ళు. ఆ 10th క్లాస్ 9th ఇంటర్మీడియట్ చదివే టైంలో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీతో చదివి ఏదో ఒక ఉద్యోగం కట్టి లేకపోతే ఏదో దాంట్లో రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేసేవారు. సో ఈ రోజుల్లో చూసుకుంటే రెస్పాన్సిబిలిటీ అనేది మిస్ అవుతుంది. నవోడేస్ పేరెంట్స్ కొంతమంది ఎలా ఎలా మాట్లాడతారంటే ఆ ఇప్పుడు కాకపోతే ఈ ఏజ్ కాకపోతే ఇంకొప్పుడు ఎంజాయ్ చేస్తారు అని అంటే కొంతమంది నాట్ అందరూ కాదు కొంతమంది. సో ఇప్పుడు కాకపోతే ఇంకొప్పుడు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఇలా మాట్లాడుతుంటారు అనమాట. సో యూత్ ఏజ్ ఏదైతే ఉందో, యూత్ అంటే టీనేజ్ ఏదైతే ఉందో అది నాట్ ఫర్ ఎంజాయ్మెంట్. అంటే అది ఎంజాయ్మెంట్ కోసం అయితే కాదు, అది రెస్పాన్సిబిలిటీ కోసం.
సో ఒకప్పుడు పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉండేవారు కాబట్టి మా భయాన్ని మేము అబ్జర్వ్ చేసుకున్నాం కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది ఫ్యూచర్ లో టీనేజ్ వచ్చేసరికి. సో పేరెంట్స్ కొంచెం ఈ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే యూత్ ఏజ్ లో అలా చెప్పడం వల్ల ఏంటంటే యూత్ ఏజ్ ఈస్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, యూత్ ఏజ్ ఈస్ ఓన్లీ ఫర్ రెస్పాన్సిబిలిటీ. సో ఏదైతే యూత్ ఉందో అది పాడు చేసుకోవడానికి కాదు, యూటిలైజ్ చేసుకోవడానికి. యూటిలైజ్ చేసుకోవడానికి ఏ ఇప్పుడు మనం సరే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, యూత్ ఏజ్ లో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీతో ఒక ఆపర్చునిటీ తీసుకొని ఆ హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఆ జర్నీ చేస్తున్నాం, మంచిగా సంపాదిస్తున్నాం, ఆ జర్నీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్ జర్నీ, ఆ జర్నీలోనే ఆ జర్నీలోనే మనం ఎంజాయ్మెంట్ చేసే మూమెంట్స్ వస్తాయి. సో మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని హార్డ్ వర్క్ చేసి రెస్పాన్సిబిలిటీగా వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ జర్నీలోనే మనకి ఎంజాయ్మెంట్ మూమెంట్స్ అనేవి వస్తాయి. సో నవ్ డేస్ ఎలా ఉందంటే ఫుల్ టైం ఎంజాయ్మెంట్ పెడుతున్నారు అనమాట. అంటే నేను బయట అబ్జర్వ్ చేసింది ఇది. చాలా మంది ఏంటంటే ఫుల్ టైం ఎంజాయ్మెంట్ పెడుతున్నారు. సో ద యూత్ ఏజ్ ఇస్ ఓన్లీ ఫర్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఫర్ ఎంజాయ్మెంట్. సో పాడు చేసుకోవడానికి అయితే కాదు, యూటిలైజ్ చేసుకోవడానికి. సో ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలా మందికి సెలవులు ఇస్తుంటారు. స్కూల్లో కాలేజీలో పిల్లలకి సెలవులు ఇచ్చేటప్పుడు వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు. అంటే ఎక్కడ లాంగ్ ట్రిప్స్ కానీ ఇలా వెకేషన్స్కి వెళ్తుంటారు. సో వెకేషన్ విషయంలోకి వచ్చేసరికి అయితే వెకేషన్కి వెళ్ళడంలో తప్పు లేదు. సో పేరెంట్స్ ప్రతి దానికి స్ట్రిక్ట్ చేయరు కదా. కొన్నిట్లకి స్ట్రిక్ట్ చేయరు, అంటే కొన్నిట్లకి స్ట్రిక్ట్ గా ఉంటారు, అన్నిట్లకి స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. సో మనం కొంతమంది రెస్ట్రిక్ట్ చేయరు. సో అలా రెస్ట్రిక్ట్ చేయకపోయినా సరే, అలాంటి వెకేషన్స్ పంపినా సరే, సో దే షుడ్ మెయింటైన్ హెల్తీ రిలేషన్షిప్ బిట్వీన్ దమ్. అంటే వాళ్ళ యొక్క పిల్లలకి హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేలా పిల్లలు ఉండాలి. సో పేరెంట్స్ కి పిల్లలకి ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేలా వాళ్ళ పిల్లలు ఉండాలంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ సిస్టమ్ గైడ్ చేసేలా ఉండాలి. అంటే ఎటువంటి వెకేషన్స్కి వెళ్ళనియండి, ఎన్ని చేయనియండి, ఆటోమేటిక్ గా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆటోమేటిక్ గా కాన్స్టెంట్ వాల్యూ సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది పేరెంట్స్ కి చిల్డ్రన్స్ కి మధ్యన. సో ఇగోండి, ఇక్కడ ఉన్న పిక్చర్స్ చూడండి. ఒకప్పుడు అంటే పేరెంట్స్ ఇలా స్కోల్డ్ చేస్తే పిల్లలు అంటే 2000 to 2005 బార్న్ వీళ్ళు ఫేస్ చేసి ఉంటారు. ఆర్ 2000 బిలో ఆల్సో, అంటే 2000 కన్నా ముందు పుట్టిన వాళ్ళు కూడా ఇది ఫేస్ చేసి ఉంటారు. అంటే నాన్న ఏదైనా తిట్టినా సరే వెంటనే తలదించుకొని వినేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే 2020s లో బార్న్ అండ్ బేబీస్ ఆ ఎలా ఉన్నారంటే పేరెంట్స్ పిల్లలు చెప్పింది అంటున్నారు. అంటే ఆ వాళ్ళకి మాటలు అంటే ఈ చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద మాటలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎకో సిస్టమ్. సరౌండింగ్స్ ఏం జరుగుతుందో వీళ్ళు అవి ఈజీగా నేర్చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన టైంకి టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ప్రతి చేతిలో ఫోన్ ఉంటుంది, ట్యాబ్లు ఉంటున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి. అందులో వచ్చే స్టఫ్ ఏదైతే ఉందో, అంటే రియల్ కంటెంట్ స్టఫ్ ఏదైతే ఉందో ఆ మాటలు తరచుగా విని విని విని, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే తినేటప్పుడు ఫోన్, పడుకునేటప్పుడు ఫోన్. సో ఆ మాటలు రీల్స్ యొక్క అందులో వచ్చే మాటలు విని 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 పేరెంట్స్ దగ్గర మాట్లాడిస్తూ ఉంటారు అనమాట. సో ఏ ఒకప్పుడు ఒకప్పుడు ఏంటంటే పేరెంట్స్ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తే అది చేస్తున్నారు. సో ఈ రోజుల్లో పేరెంట్స్ చెప్తే పిల్లలు వినట్లే, పేరెంట్స్ ఏం చేస్తే అది చేస్తున్నారు. సో ఒకప్పుడు పేరెంట్స్ చెప్తే వినేవారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. అప్పుడు ఇప్పటికి అంత డిఫరెన్స్ మారింది. సో సో ధర్మం గురించి ఈ రోజుల్లో ఈ ఫోన్లో మునిగిపోయి ఈ యొక్క ట్రెండింగ్ రీల్స్, వైరల్ రీల్స్ వీటి గురించి చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు, కానీ అంటే అందరూ కాదు, కొంతమంది వరకు. సో ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి, ఒక భగవద్గీత గురించి, ఒక వీటి గురించి చెప్పేటోళ్ళు తక్కువ, రేర్ గా ఉన్నారనమాట. ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు సొసైటీ ఎలాగైపోయిందంటే నార్మలైజ్డ్ సొసైటీ అయిపోయింది. అంటే ఎంత నార్మల్ అయిందంటే సపోజ్ 18 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ ఆర్ అబోవ్ దాటింది అనుకోండి, డ్రింకింగ్ చేయడం నార్మల్ అయిపోయింది, స్మోకింగ్ చేయడం నార్మల్ అయిపోయింది, జంక్ ఫుడ్ తినడం నార్మల్ అయిపోయింది, టైం పాస్ చేయడం నార్మల్ అయిపోయింది. ఇవన్నీ నార్మలైజ్డ్ అయిపోయి ఎంత నార్మలైజ్ అయిపోయిందంటే సొసైటీ హ్యాస్ యాక్సెప్టెడ్, అంటే సొసైటీ కూడా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని
యాక్సెప్ట్ చేస్తుంది నార్మలైజ్డ్ థింగ్స్ లాగా. అంటే అవి నార్మలే కదా, కామనే కదా అని చెప్పి సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఒకప్పుడు సిగరెట్ తాగినా, సిగరెట్ స్మోక్ చేసిన ఒక అప్పుడు చుట్టలుండేవి. అవి తాగినా సరే పేరెంట్స్ ఇలా చూడగానే కళ్ళు ఎర్ర చేసి చూసేవారు. ఏంటి నువ్వు చేస్తున్నావు అంటే జస్ట్ కళ్ళుతో భయపెట్టేసారు. అంటే అంత స్ట్రిక్ట్‌గా ఉండేది. ఈ రోజుల్లో ఈ స్మోకింగ్ అవనండి, డ్రింకింగ్ అనేది మొత్తం నార్మలైజ్డ్ అయిపోయింది. సో సొసైటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అంత నార్మలైజ్డ్ అయిపోయింది. సో దీని గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది ఏంటంటే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఏంటంటే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడనమాట. స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి, నేను రోజుకి ఒక 40 సిగరెట్లు తాగుతున్నాను. మానలేకపోతున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల కావట్లేదు. ఒక ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని చెప్పి ఆ పర్సన్ ఆ స్వామీజీని అడుగుతారనమాట. స్వామీజీ ఏం చెప్తారంటే, నువ్వు రేపటి నుంచి 39 సిగరెట్లు తాగని చెప్తారండి. అదేంటి స్వామి అలాగంటున్నారు అని ఆ పర్సన్ స్వామీజీని అడుగుతారనమాట. అడిగితే నేను ఇప్పుడు సడన్ గా స్మోక్ చేయడం ఆపేయమంటే నువ్వు ఆపలేవు. అది నీ వల్ల కాదని నువ్వే కదా చెప్తున్నావు. సో ఒక మంత్ వరకు 39 సిగరెట్లు స్మోక్ చేయు, తర్వాత 38, తర్వాత 37, తర్వాత 36, తర్వాత 30, 20, 10, 1, 0. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే నువ్వు పూర్తిగా మానేస్తావు అని చెప్తే నిజంగా ఆ విధంగానే చేశాడు. ఆ విధంగా చేసిన తర్వాత పూర్తిగా మానేశాడు. మళ్ళీ పలానా ఒక రోజు స్వామీజీ ఆ పర్సన్ ఎదురయ్యారనమాట. ఎదురైన తర్వాత స్వామీజీ పర్సన్ అడిగారు, ఏమయ్యా బతికే ఉన్నావా అని. ఆ బ్రహ్మాండంగా బతుకుతున్నాను స్వామి అంటే, "ఏ మరి బతకలేనన్నా కదా సిగరెట్లు తాగకపోతే" అని స్వామీజీ రిప్లై ఇచ్చారు. సో ఇదేంటంటే ఇది ఒక లైఫ్ ఇచ్చింగ్ అనమాట, ఒక టెంప్టేషన్ అనమాట. దురదలా పుడుతుంటది అనమాట మైండ్ లో. అంటే ఆ డ్రింక్ చేయాలి, స్మోక్ చేయాలి, అది తినాలి, ఇది తినాలి అని చెప్పి ఇచ్చింగ్ అంటే దురదలా పుడతది అనమాట. ఇవి చేయాలి, అది చేయాలి, స్మోక్ చేయాలి, డ్రింక్ చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇచ్చింగ్ అనమాట. సో ఇచ్చింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఇదంతా ఒక టెంప్టేషన్. ఇది డీల్స్ విత్ టెంప్టేషన్స్. లైఫ్ లో చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, మనం వాటితో డీల్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు ఆ కాళ్ళు ముడుకుల దగ్గర కానీ, చేతుల ముడుకులు ఎల్బోస్ అంటాం, హ్యాండ్ ఎల్బోస్, చేతులు ఎల్బోస్, ఎల్బోస్ అంటాం కదా, చేతి ముడుకులు, కాళ్ళు ముడుకులు. అక్కడ ఎక్కడైనా చిన్న దెబ్బలు తగిలేటప్పుడు కొన్ని రోజులకి అది ఏమవుతుందంటే బ్లాక్ కలర్ గా మారి తొక్క వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ కలర్ లో తొక్క అనేది తయారవుతుంది. సో అక్కడ మనకి ఏంటంటే అది అలాగ అయిన తర్వాత చిన్న లైట్ గా దురదేస్తుంది అనమాట. సో దురదేస్తుంది, దాన్ని ఇచ్చింగ్ చేయాలనిపిస్తుంది. దానికని రియల్ గా బకిరామే అనుకోండి, అక్కడ పుండు అయిపోతుంది. సో మనం చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫేస్ చేసే ఉంటారు. మీకు ఎప్పుడైనా అలా దెబ్బ తగిలితే మీరు అక్కడ చేయి పెడితే అమ్మ తిట్టేది. వద్దొద్దు అక్కడ చేయి పెట్టొద్దు, పుండు అయిపోద్ది అని చెప్పి తిట్టేది అమ్మ. సో మనకి ఎలా ఉంటదంటే ఒక్క సెకండ్ టెంప్టింగ్ లా ఉంటది. అంటే మనం వెళ్ళి దాన్ని ఎలాగైనా వెళ్ళి స్క్రాచ్ చేయాలి, బకరాలి, గోకాలంటే ఒక్క సెకండ్ టెంప్టింగ్, అలా చిన్న సాటిస్ఫాక్షన్ అది. ఆ ఒక్క సెకండ్ ఆగగలిగితే మరి అది గుర్తుకు రాదు. మళ్ళీ అది గుర్తుకు రాదు, ఇంకా మర్చిపోతాం. ఆ ఒక్క సెకండ్ ఆగగలగాలి. అలాగే లైఫ్ లో ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా అంటే ఇది చేయాలి, అది చేయాలి, మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటది అనమాట. మనం ఆ టెంప్టేషన్స్ ఎన్ని వచ్చినా సరే ఆపుకోగలిగితే ఆపుకోగలిగితే సో అది మళ్ళీ మనకు తిరిగి గుర్తుకు రాదు. ఇంకా గుర్తుకు రాదు. అంటే ఇంకా దాని గురించి మర్చిపోతారు. అంటే ఇంకా అది మర్చిపోతాం, ఇంకా మైండ్ లో నుంచి పోతుంది ఇంకా. సో అదే సో ఇదంతా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే డోపమైన్. డోపమైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. డోపమైన్ అంటే ఇది ఒక సిగ్నల్స్ పంపిస్తూ ఉంటది బ్రెయిన్ నుండి సిగ్నల్స్ పంపిస్తుంది. కెమికల్ అనేది రిలీజ్ చేస్తుంటది. అంటే డోపమైన్ ఏంటంటే డ్రింకింగ్, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ డోపమైన్ రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి డోపమైన్ రిలీజ్ చేస్తుంది. సో డోపమైన్ ని కంట్రోల్ చేసే బెస్ట్ వే ఏదైనా ఉందంటే అది న్యాచురల్ లివింగ్ అంటే ఇప్పుడు ఈ డోపమైన్ ఏదైతే ఉందో ఈ డోపమైన్ ని కంట్రోల్ చేసే బెస్ట్ వే అంటే పర్ఫెక్ట్ వే ఏదైనా ఉంది అంటే అది న్యాచురల్ లివింగ్ అని ఎందుకన్నానంటే, సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బ్రాకెట్ లో ఒకటి ఉంది, ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. సో న్యాచురల్ లివింగ్, ఐడల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న స్టోరీతో చెప్తాను. ఒక పర్సన్ ఉంటాడు.
సేమ్ ఈ పర్సన్ కూడా ఏంటంటే ఒక స్వామీజీని కలుస్తాడు అనమాట. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ స్వామీజీకి 4-5 రోజులు సేవలు చేస్తాడు. సేవలు చేసి అలా సేవలు చేయడం వల్ల స్వామీజీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నీకు ఏదైనా కావాలంటే అడుగు, పర్లేదు ఇస్తానని చెప్పి ఆ పర్సన్ని స్వామీజీ అడుగుతాడు. అప్పుడు ఆ పర్సన్ ఏం అడుగుతాడంటే, స్వామి నాకు ఒక జీనీ కావాలని అడుగుతాడు. జీనీ అంటే తెలుసు కదా! జీనీ అంటే మనం ఏం చెప్పినా చేస్తది అది. సో, నాకో జీనీ కావాలి అని అడుగుతాడనమాట. సరే తీసుకో అని చెప్పి ఒక జీనీ ఇస్తాడు. కానీ ఒక కండిషన్ పెడతారు ఆ స్వామి. ఆ కండిషన్ ఏంటంటే, నువ్వేం చెప్పినా అది చేస్తది. కానీ నువ్వేం చెప్పకపోతే అది నిన్ను చంపేస్తదని చెప్తారనమాట. అనే కండిషన్ అనేది ఉంటదనమాట. సరే స్వామి ఒక కండిషన్‌కి యాక్సెప్ట్ చేసి ఆ పర్సన్ ఆ జీనీని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆహ్, ఆ జీ ఆ జీనీకి కొన్ని పనులు చెప్తాడనమాట. అంటే ఇల్లు ఊడవమని ఊడిచేస్తది. బట్టలు ఉతకమంటాడు, ఉతికేస్తది. గిన్నెలు తోమమంటాడు, తోమేస్తది. టెర్రస్ క్లీన్ చేయమంటాడు, చేసేస్తది. వంట చేయమంటే చేసేస్తది. సో, అన్ని పనులు చేసేస్తది. ఇంకా ఏం పని ఉండదు. సో, నెక్స్ట్ ఏం పని చెప్దామని ఆలోచించే లోపే చంపేయడానికి ముందుకెళ్ళిపోద్ది ఆ పర్సన్‌ని. అప్పుడు వెంటనే ఏం చేయాలో తెలియక, నీ నెక్స్ట్ పని చెప్పేంత వరకు నువ్వు మెట్లెక్కి కిందకి దిగు అని చెప్తాడతను. ఆ జీనీకి. నేను నెక్స్ట్ పని చెప్పేంత వరకు మెట్లెక్కి కిందకి దిగుతూ ఉండు అని చెప్పి ఒక పని చెప్తాడనమాట. సో, మధ్యలో కొన్ని పనులు గుర్తొస్తాయి ఆ పర్సన్‌కి. గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఆ జీనీకి చెప్తాడు. ఆ పనులు జీనీ కంప్లీట్ చేసేసి మళ్ళీ మెట్లెక్కుతూ దిగుతూ ఉంటదనమాట. సో, మైండ్ కూడా అలాంటిదే. ఏదైనా దానికి ఎంగేజ్‌మెంట్ ఇవ్వలేదు అని మరుక్షణమే ఇప్పుడు మన మైండ్ కూడా అటువంటిదే. మన మైండ్‌కి ఎంగేజ్‌మెంట్ ఇవ్వలేదు అని మరుక్షణమే నెక్స్ట్ సెకండే పని లేదు, ఏ పని చెప్పలేదు అని నెక్స్ట్ సెకండే మనల్ని ట్రాప్ చేసేస్తది. మనల్ని డిస్ట్రాక్ట్ చేసేస్తది. అంటే అది చేయాలి, ఇది చేయాలి, ఇది తినాలి, ఇది తినాలి, అది చూడాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి డిస్ట్రాక్ట్ చేసేస్తది. సో, మైండ్‌ని ఎప్పుడు మనం ఎంగేజ్డ్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే మైండ్ ఎంగేజ్డ్‌గా ఉంటుందో నోబడీ కెన్ గివ్ ఎనీ డిస్ట్రాక్షన్స్ అండ్ టెంప్ టెంప్టేషన్స్. ఎప్పుడైతే మన మైండ్ ఎంగేజ్డ్‌గా ఉంచుకుంటామో, అప్పుడు నోబడీ కెన్ గివ్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఏ డిస్ట్రాక్షన్స్ కూడా మనకు రావు. ఎటువంటి టెంప్టేషన్స్‌కి మనం గురవ్వం. వి హావ్ టు కీప్ అవర్ సెల్వ్స్ బిజీ. మనకు మనం బిజీ అయిపోవాలి. లేదంటే మైండ్ మనల్ని టెంప్టేషన్‌కి ట్రాప్ చేసేస్తది. డిస్ట్రాక్ట్ చేసేస్తది. సో, వి హావ్ టు కీప్ అవర్ సెల్వ్స్ బిజీ. సో, ఈ రోజుల్లో జరుగుతుంది యూత్‌కి ఇదే జరుగుతుంది. సో, దే ఫ్రీ ఆల్‌వేస్ ఫ్రీ అవ్వడం వల్లనే సో, ఆ డిస్ట్రాక్షన్స్ అనేవి డిస్ట్రాక్ట్ అయిపోతున్నారనమాట. డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. సో, వి హావ్ టు కీప్ అవర్ సెల్వ్స్ బిజీ. మనకు మనం బిజీ అయిపోవాలి. సో, ఇది అన్నిటికంటే బెస్ట్ వే. దీన్నే నేచురల్ లివింగ్ అంటారు. నేచురల్‌గా లివ్ చేయాలి. ఇది అన్నిటికంటే బెస్ట్ వే. సో, భగవద్గీతలో కూడా కృష్ణుడు దీని గురించి ఒక మాట చెప్పాడు కూడా. ఏంటి అంటే చాలా ఎక్సలెంట్ లైన్. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో, ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది దీని గురించే. అంటే ఒక మైండ్ యొక్క డిస్ట్రాక్షన్ గురించి చెప్పడం జరిగింది. సో, ఇది ఎంత ఎక్సలెంట్ లైన్ అంటే దీని అర్థం ఏంటంటే, ఒక పర్సన్ దాని వల్ల అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉపవాసం ఉన్నాడనుకోండి. అంటే ఉపవాసం అంటే ఏంటి? భోజనం తినడం భోజనం తినకూడదు. ఉపవాసం అంటే భోజనం తినకూడదు. దానివల్ల కొన్ని బయట విషయాలు గాని, బయట వస్తువులు గాని అతని నుండి దూరం అయినట్టు అనిపిస్తాయి. అంటే ఆ ఉపవాసం ఉన్న రోజు ఏంటంటే ఎలా ఉంటదంటే కొన్ని విషయాలు కొన్ని తన వస్తువులు ఏవో కొంచెం దూరమైనట్టు తనకనిపిస్తుంది. కానీ వాటిపై ఉన్న ఆశ, కోరిక, రుచి ఏదైతే ఉందో వాటిపై ఉన్న ఆశ, కోరిక, రుచి సంథింగ్ ఆశ గాని, కోరిక ఏదైతే అది వాటిపై ఉన్న ఆశ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనసులో మిగిలే ఉండిపోతాయి. అయితే ఎప్పుడైతే ఆ మనిషి పరమాత్మ తత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అప్పుడు అప్పుడు తనని తను కంట్రోల్ చేసుకోగలడు. అంటే టెంప్ట్ అవ్వకుండా అంటే వేరే పని అంటే వేరే ఈట్లికి డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉంటారనమాట. సో, ఇది దాని యొక్క అర్థం. దీని గురించి కూడా భగవద్గీతలో చాలా ఎక్సలెంట్‌గా కృష్ణుడు చెప్పడం జరిగింది. సో, ఇది ఎందుకు చెప్పాను అంటే మన మైండ్ ఎలాంటిదంటే మీకు స్టోరీ చెప్పాను కదా! జీనీ లాంటిదనమాట. మనం ఎప్పుడైతే ఎంగేజ్డ్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఎంగేజ్డ్‌గా ఉంటుందో ఎవ్వరు కూడా డిస్ట్రాక్ట్ చేయలేరు. టెంప్టేషన్స్ టెంప్టేషన్స్ చే టెంప్ట్ చేయలేరు దేనికి గూడా.
మనకి మనం బిజీ అయిపోవాలి. సో అదే విధంగా పాజిటివ్ వర్సెస్ నెగిటివ్. ఈ రోజుల్లో యూత్ ఇంకో విధంగా డిస్ట్రాక్ట్ అవడానికి మెయిన్ నెగిటివ్ వైపు డిస్ట్రాక్ట్ అవుతారు. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? నెగిటివ్ వైపు డిస్ట్రాక్ట్ అవ్వడమే. సో ఈ నెగిటివ్ వైపు డిస్ట్రాక్ట్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ అని నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు కృష్ణుడు దీని గురించి కూడా భగవద్గీతలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే అది నెగిటివ్ని ఏ పర్సన్ ఒక నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ని నువ్వు పోగొట్టుకోవద్దు, అంటే నెగిటివ్ని వదులుకోవద్దు అని కృష్ణుడు ఇదే చెప్పాడు. నెగిటివ్ని నువ్వు వదులుకోవద్దు, నువ్వు పాజిటివ్ చేయడం మొదలుపెట్టు. అంటే నీలో ఉన్న నెగిటివ్ని నువ్వు వదులుకోవద్దు, నువ్వు పాజిటివ్గా ఉండడం మొదలుపెట్టు, ఆటోమేటిక్గా నెగిటివ్ వెళ్ళిపోతుంది అని చెప్పాడు. భగవద్గీతలో ఇది శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. సో మనలో ఉన్న నెగిటివ్ని మనం వదులుకో అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం పాజిటివ్గా ఉండడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 6th సమ్ ఏ క్లాస్ నాకు ఐడియా లేదు, క్లాస్లో ఒక స్టోరీ ఉండేది. ఏంటంటే ఒక రాజు ఉండేవాడు, మంత్రులు ఉండేవారు. ఒక రాజు ఏమో నేలపైన ఒక గీత గీస్తాడు అనమాట. గీత గీసిన తర్వాత ఏంటంటే అందరిని పిలిపించి ఈ గీతని చెరపకుండా, అసలు టచ్ చేయకుండా, ఊదకుండా, అసలు దాన్ని ముట్టకుండానే ఆ గీతని చిన్నది చేయాలని చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు, అందులో ఒక మంత్రి వచ్చి ఏం చేస్తాడంటే దాని పక్కన పెద్ద గీత గీస్తాడు. అప్పుడు అది ఆటోమేటిక్గా చిన్న గీత అయిపోతుంది. సేమ్ అలాగే మన నెగిటివ్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. కృష్ణుడు భగవద్గీతలో అదే చెప్పాడు. మనం నెగిటివ్ని వదులుకోవక్కర్లే, మనం పాజిటివ్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది. సో భగవద్గీతలో ఇది శ్రీకృష్ణుడే చెప్పడం జరిగింది. సో దానికి ఎగ్జాంపుల్ ఇది. చిన్న గీతని పెద్ద గీత ఎలా చేయాలి అంటే, ఆటోమేటిక్గా పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీత అయిపోద్ది. అదే గీతని చిన్న గీత ఎలా చేయాలంటే పక్కన పెద్ద గీత ఒకటి గీస్తే అది ఆటోమేటిక్గా చిన్నది అయిపోతుంది. సేమ్ అదే విధంగా మనం ఏదైతే నెగిటివ్ని బయటకు తొలగించుకోలేని నెగిటివ్ రేపు నుంచి మారిపోతాను, ఇది అయిపోద్ది అనుకుంటాం. కానీ నెగిటివ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ నెగిటివ్ ఆటోమేటిక్గా మనం పోగొట్టుకోక్కర్లే. పాజిటివ్ పనులు చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా నెగిటివ్ పోతుంది. సో మీకు ముందు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అంటే దీని గురించి ఒక స్టోరీ ఉందండి. రామచంద్రపురం అని ఒక ఊరు, ఎగ్జాంపుల్ ఒక ఊరి పేరు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఊరి పేరు రామచంద్రపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రాజమహేంద్ర అనే ఒక రాజు ఉంటాడనమాట. రాజమహేంద్ర అనే ఒక రాజు ఏంటంటే ఒక వెల్ తెలుసు కదా, బావి తవ్విస్తాడనమాట. సో బావి తవ్వించిన తర్వాత అందులో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎప్పటి వరకు ఉంటుందంటే, బావి అంటే ఎన్నో తరాల వరకు వాడుకోవచ్చు. సో ఆ రాజమహేంద్ర రాజు ఎవరైతే ఉన్నారో అతను ఒకవేళ లేకపోయినా సరే ఒక 10 తరాల వరకు ఆ బావి వాడుతున్నారు, ఆ బావిలో ఉన్న నీరు తాగుతున్నారంటే అతని పేరు చెప్పుకుంటారు చూసారా, అది ధర్మం. సో ధర్మం అంటే అది సేమ్ అదే విధంగా మనం వెస్టేజ్ చేస్తున్నాం అంటే మనం ధర్మాన్ని రక్షిస్తున్నామని అర్థం. ఎందుకంటే మనం 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తున్నాం. మన జనరేషన్స్కే కాదు, వేరే వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా సెటిల్ అయిపోయేలాగా 3 జనరేషన్స్ ఇన్కమ్ ఇస్తున్నాం అంటే అది ధర్మం. ఇప్పుడు మనందరికీ గౌతమ్ బాలి గారు ధర్మం అనమాట. అంటే చెప్పుకుంటున్నాం అంటే సపోజ్ ఇంకొన్ని నెల ఇంకో 1 month లో అనుకుంటా యువరాజ్ బాలి గారు అంటే గౌతమ్ బాలి గారు వాళ్ళ అబ్బాయి యువరాజ్ బాలి గారు ఛార్జ్ తీసుకుంటారని మనకు రంజిత్ సార్ చెప్పడం జరిగింది. సో యువరాజ్ బాలి గారు ఛార్జ్ తీసుకున్నా సరే గౌతమ్ బాలి గారి పేరే చెప్పుకుంటాం. సో ఎందుకంటే స్టార్ట్ చేసిన గౌతమ్ ఒక విజన్ తో స్టార్ట్ చేశారు. సో మనం వెస్టేజ్ చేస్తున్నాం అంటే ధర్మాన్ని రక్షిస్తున్నాం. మీకు చెప్పిన ధర్మం రక్షిత దాని అర్థం ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనం ఇప్పుడు అదే చేస్తున్నాం. వెస్టేజ్ చేయడం వల్ల మనం ధర్మాన్ని రక్షిస్తున్నట్టే. సో తిరిగి మనం ధర్మం ఇప్పుడు రక్షిస్తుంది, మన నెక్స్ట్ జనరేషన్స్ మన నెక్స్ట్ తరాలని రక్షిస్తుంది.
సో దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో మనం ఏ కంపెనీ కూడా ఇలా లేదండి. అంటే ఇంత ఇంత పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాన్‌తో, ఇంత పర్ఫెక్ట్ 3 జనరేషన్ ప్లాన్‌తో, ఇంత అంటే ఒకరు లేకపోయినా ఇంకొకరికి ఇన్‌కమ్ ఎళ్తుంది. ఒక ధర్మం అంటే సెటిల్ అవుతుంది అంటే అదొక ధర్మమే కాదండి. న్యాయంగా ఎళ్తున్నాం అది కూడా. అన్యాయంగా సంపాదించి ఎళ్ళట్లేదు కదా! సో ఇంత అంటే నేనైతే వెస్టీజ్‌ని అంటే ఈ ఈ ఈ పీపీటీ తయారు చేస్తున్నప్పుడు ఈ సెషన్ గురించి నేను చెప్దాం అనుకుంటే రీసెర్చ్ చేసేటప్పుడు వెస్టీజ్ నాకు ఎలాగనిపించిందంటే, వెస్టీజ్ కూడా ఒక ధర్మం లాంటిదే. అంటే సనాతన ధర్మం అంటే మనకి గవర్నమెంట్ కూడా చెప్తుంది. స్వదేశీ ప్రొడక్ట్‌లే వాడండి. ఆహ్, సనాతన ధర్మాన్ని తెలుసుకోండి అని. ఏ కంపెనీలో ఇలా లేదు. అంత పర్ఫెక్షన్ మన కంపెనీలో ఉంది. సనాతన ధర్మంతో లింక్ అయింది. 100% సనాతన ధర్మానికి మన వెస్టీజ్ కంపెనీ లింక్ అయ్యింది. కనెక్ట్ అయ్యింది. నేనెందుకు ఈ టాపిక్ కొంచెం డివోషనల్‌గా తీసుకున్నానంటే, మన మెంటర్ రంజిత్ కుమార్ సారు అండ్ మన గ్రేట్ లీడర్ మంజునాథ్ సారు ప్రతి మీటింగ్‌లో బూట్ క్యాంపుల్లో చెప్తుంటారు. మీరు అనుకోండి యూనివర్స్ కలుపుతాది అని. యూనివర్స్ కలుపుతాది అని అంటూ ఉంటారు. సో, ఆ యూనివర్స్ అంటే ఎవరు? దేవుడు, కృష్ణుడు. వాట్ ఎవర్ ఇట్ మే బి దేవుడు. సో, నేను అందుకే ఈరోజు ఆ డివోషనల్ కనెక్ట్ తీసుకున్నా. డివోషనల్‌గా ఈ సెషన్ అనేది తీసుకున్నాను. సో, నేను ఏం చెప్తున్నానంటే, మన వెస్టీజ్ కూడా ధర్మంతో కూడిందే. సనాతన సనాతన ధర్మం మనం తెలుసుకొని చేస్తున్నటువంటిదే వెస్టీజ్ కూడా. సో, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇది ధర్మంతో కనెక్ట్ అయ్యిందంటే, ఇది ఎవరెవరైతే వెస్టీజ్‌లో ఐడీ పెట్టుకొని వెస్టీజ్ చేస్తున్నారో, వీళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఇది. దేవుడిచ్చిన అవకాశం ఇది. దేవుడే ఇచ్చాడనుకోండి. ఎందుకంటే ధర్మంతో కూడుంది. సో, మీకు లాస్ట్‌లో ఒక చిన్న చాంటింగ్ చెప్తాను. సో, ఈ చాంటింగ్ మనం ప్రతిరోజు పాటించడం వల్ల ఏంటంటే, మనకొక ప్రొటెక్షన్ ఫీల్ అవుతాం. మనం ఏదైనా లోగా ఫీల్ అయినప్పుడు ఏదైనా సరే, ఈ చాంటింగ్ ఇదేదైతే ఉందో, ఈ శ్లోకం చాంటింగ్ ఏదైతే ఉందో, మనం కొంచెం ప్రొటెక్షన్ ఫీల్ అవుతాం అనమాట. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ చాంటింగ్ అనేది ఒక ప్రొటెక్షన్ ఫీల్. ఇవన్నీ ఇది కృష్ణుడి యొక్క నామాలు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇవన్నీ ఒక కృష్ణుడి నామాలు. సో, దీన్ని మనం ప్రతిరోజు చాంటింగ్ చేసినట్లయితే ఒక ప్రొటెక్షన్ అనేది మనం ఫీల్ అవుతాం. సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డివోషనల్‌గా కనెక్ట్ చేశాను. మనం అనుకోండి యూనివర్స్ ఆటోమేటిక్‌గా కలుపుద్ది. మనకి రంజిత్ సారు, మంజునాథ్ సారు అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి, సో, ఇవి ఆలోచించి నేను ఈరోజు ఈ సెషన్ తీసుకోవడం జరిగింది. సో, మనం అనుకోవాలి యూనివర్స్ అన్నీ కలుపుద్ది. సో, వెస్టీజ్‌ని ఒక సనాతన ధర్మంలా చేయండి. మీకు ఆటోమేటిక్‌గా కనెక్షన్ ఉంది ఇక్కడ. నేనేగా చెప్తున్నా. ఆటోమేటిక్‌గా కనెక్షన్ ఉంది. సనాతన ధర్మంలా చేయండి. వెస్టీజ్ ఒక భక్తితో చేయండి. అన్నీ అవుతాయి. సక్సెస్ అవుతాం ఈజీగా. యూనివర్స్ ఆటోమేటిక్‌గా దేవుడు మనకన్నీ కల్పిస్తాడు. సో, థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ లీడర్స్ ప్రతి ఒక్కరికి. బ్యాక్ టు హోస్ట్.